ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. పొట్ట తగ్గడానికి ఏం చేయాలి అని చెప్పి గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు ప్రతి ఒక్కరికి పొట్ట అనేది ఉంది, కామన్ అయిపోయింది. సో పొట్ట తగ్గించాలంటే ఏం చేయాలి తెలుసుకుంటున్నారు, కానీ ఎవరు చేయట్లేదు. సో ఏది చేస్తే సింపుల్ గా పొట్ట తగ్గుతుంది? ఒకటమ్మా, పొట్ట పెంచకుండా ఉంటే అది ఎలా తగ్గించాలనే ఐడియా ఉండదు. పెంచేసిన తర్వాత ఇబ్బంది పడి కన్నా పెంచకుండా ఏం చేయాలనేది ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది. పెంచినాక ఎలాగా కొంతమందికి బద్ధకం ఉంటుంది, కొంతమందికి బాడీ మీద కాన్షియస్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే మంచి గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను పొట్టతోటి ఉంటే అమ్మాయి నన్ను చూడదనుకుని చాలా కష్టపడడానికి ప్రయత్నించారు. ఇలాగ అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. అలాగే ఇవాళ ఎక్సర్సైజులు అని క్లోజ్డ్ సర్క్యూట్లో ఎక్కువ చేస్తున్నారమ్మా. పూర్వం ఏంటి, ఓపెన్ గ్రౌండ్లో చేసేవారు, డంగళాలని ఉండి, లేకపోతే రెజ్లింగ్ గ్రౌండ్స్ ఉండే, ఇంకోటి ఉండే, ఇవన్నీ ఉండే. ఇక్కడ పొట్ట ఎందుకు పెరుగుతుంది అంటే రకరకాల ఆహారాలు వచ్చేసినాయి అమ్మ. పూర్వం 2 నుంచి 3 సార్లు తినేవారు యజమానులు, పెద్దవాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ 2 సార్లు తినేవారు. కాఫీలు, టీలు వచ్చిన తర్వాత ఏ మధ్యాహ్నంకి అంత టీ తాగేవారు. రాకముందర అది లేదు, ఏ మజ్జిగో తాగేవారు. ఇప్పుడు మనం ఉదయం లేస్తే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, లేకపోతే జ్యూస్లు, ఫ్రూట్లు, మళ్ళీ డిన్నర్, మళ్ళీ పడుకునేప్పుడు ఏదో ఒకటి. ఇన్నిసార్లు తినటం వల్ల ఏమవుతుందంటే శ్రమ లేదు మనిషికి. శ్రమ పడేవాళ్ళు ఎన్నిసార్లు తిన్నా వాళ్ళకి పొట్టరాదు. ఆ శ్రమను ఏం చేస్తున్నాం మనం, పొట్ట పెంచి కొనుక్కుంటున్నాం. జిమ్కి వెళ్తే ఊరికే చెప్పరు కదమ్మా, యోగాకి వెళ్తే ఊరికే చెప్పరు కదా, ఒక మన కేబీఆర్ పార్క్కి వెళ్తే ఊరికే రానివ్వరు కదా, డబ్బులు కట్టాలా లేదా? డబ్బులు ఇచ్చి పొట్ట పెంచుకుని మళ్ళీ అదే పొట్ట పెంచి తగ్గించడానికి మళ్ళీ డబ్బులు ఎట్టి కొనుక్కుంటున్నాం. అర్థమైందమ్మా? అందుకే ఏంటంటే ఈ ఆహారం అనేది నియమంగా తీసుకుంటే పొట్ట రావడం అనేది జరగదు. కానీ కొంతమందికి వస్తుంది. ఎవరికి అంటే ఈ ఒబెసిటీ పెరిగిపోవడానికి కారణమైన బ్యాక్టీరియా బాడీలో కొంతమందిలో వస్తుంది. వాళ్ళ శరీరాలు 99% వాతంతో కూడి ఉంటాయి. ఓ పాజిటివ్ ఉంది, వాళ్ళది అగ్నితత్వం. నేను స్టడీ చేసిన దాంట్లో వాళ్ళ గమని బాడీ పెరిగిపోయిన వాళ్ళు కానీ, పొట్ట వచ్చిన వాళ్ళు కానీ, ఎక్కువ ఒబెసిటీ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది కనబడతారు. ఎందుకంటే అది సూర్యుడి యొక్క బ్లడ్ గ్రూప్ అనుకుంటాను నేనంటే మేము బ్లడ్ గ్రూప్ అన్నీ రాస్తాం. కొన్ని వేల మందికి రాశాక అదంతా స్టడీ చేస్తే అందులో ఏబి పాజిటివ్ వాళ్ళకి ఎక్కువ వాత వ్యాధులు ఉంటాయి, బి పాజిటివ్ వాళ్ళకి. ఏ నెగిటివ్ వాళ్ళకి, ఏబి నెగిటివ్ వాళ్ళకి మళ్ళీ తక్కువ ఉంటాయి. ఓ పాజిటివ్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి. వ్యాధులు కూడా చాలా తక్కువ. వాళ్ళందరూ కూడా ఓ పాజిటివ్లో నేను స్టడీ చేసింది ఏంటంటే వాళ్ళు ఇన్ఫీరియారిటీ ఎక్కువ ఉంది. ఆ ఇన్ఫీరియారిటీని జయించడం కోసం వాళ్ళు సూపీరియారిటీలోకి వెళ్తారు. ఓ పాజిటివ్ వాళ్ళ జీవితాన్ని సాధిస్తారు. ఓ పాజిటివ్ వాళ్ళు ఎక్కువ చూసుకోండి, డిఫెన్స్లో కానీ, పోలీస్లో కానీ, ఇంకో దాంట్లో కానీ, ఇలా స్పోర్ట్స్ మెన్స్లో కానీ ఎక్కువ రాణిస్తారు. ఇలాగా బ్లడ్ గ్రూప్ని పెట్టుకోవడం ఉందన్నది. ఒబిసిటీ అనేది బి పాజిటివ్ వాళ్ళు వాతం ఎక్కువ ఉంటుందమ్మా, ఉండి వాళ్ళ ఒబిసిటీ తొందరగా వచ్చేస్తుంది. అంచేత ఇవన్నీ చూసుకోవడం బట్టి హార్డ్ వర్క్ చేయడం అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేసేవాడికి పొట్ట రానే రాదు, డైలీ చేయాలి. ఆ మనిషికి జబ్బు రాదు, పొట్ట రాదు. పొట్ట ఎప్పుడైతే రాలేదో ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఈ ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, ప్రాణాయామం చేయటం వల్ల ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటాం. ఆక్సిజన్ అనేది మన బాడీలో ప్రాణ అనేది ఆక్సిజన్, ఓన్లీ ఆక్సిజన్. అదే అన్నిటిని బతికిస్తుంది. డబ్ల్యూబీసీ అనండి, ఆర్బీసీ అనండి, ఏ సెల్ మీ బాడీలో ఉన్న సెల్స్ కానీ, మీ చర్మం కానీ, మీ జుట్టు కానీ, మీ కళ్ళు కానీ, అన్నిటిలోని మన శరీరం అంతా కూడా కొన్ని అణువుల యొక్క సమ్మేళనం. ఆ అణువులే సెల్స్. ఆ సెల్స్ అన్నిటికి కూడా ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్కి వచ్చినప్పుడు అవి హెల్తీగా ఉంటాయి. అవి హెల్తీగా ఉంటే మీరు హెల్తీగా ఉంటారు. ఎక్కడ బాడీ ఏ షేప్లో ఉండాలో ఆ షేప్లో ఉంటుంది వ్యాయామం చేయటం. ఎప్పుడైతే వ్యాయామం చేయలేదో, తినే ఫుడ్ ఏమో సరైన ఫుడ్ కాదు. ఈ 2 కారణాల వల్ల విపరీతంగా పొట్ట వచ్చేస్తాం. పొట్ట రాకుండా ఉండాలంటే వ్యాయామం చేయటం, ఈ ఆహారం అనేది 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. 2 సార్లు మీరు తినండి, 1 గంట తినండి. ఆ గంట మీకు కావాల్సినవి అన్నీ తినేయండి, కడుపు నిండా తినండి, ఏం పర్లేదు. మళ్ళీ ఒక 8-9 గంటల్లో మళ్ళీ తినేయండి. మిగిలిన టైం అంతా పొట్ట ఖాళీ ఇచ్చేయండి, రెస్ట్ ఇచ్చేయండి. ఇచ్చేస్తే ఒబిసిటీ తగ్గిపోతుంది, పొట్టలో ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది కరిగిపోతుంది. తగ్గినా తగ్గకపోయినా మీకు అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు దూరం అయిపోతాయి.
ఇలా అని 80-90 ఏళ్ళు చేసేసి నాకేం తగ్గలేదంటే వెనక్కి వెళ్ళిపోయి టైం అమ్మ. 50 దాటి 55 ఎప్పుడైతే దాటిందో వాళ్ళకి తక్కువ ఆహారం తిన్నా అది ఫ్యాట్ కింద ఎక్కువ కన్వర్ట్ అయిపోతుంది. వర్క్ తగ్గుతుంది కదా బాడీలో, దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వడం వల్ల ఒబిసిటీ అంత తొందరగా తగ్గదు. యంగ్స్టర్స్లో చిన్నప్పటి నుంచి వ్యాయామం చేస్తా, యవ్వనంలో కూడా వ్యాయామం చేస్తా, సరైన ఎక్సర్సైజ్ టైంకి ఆహారం తీసుకుని 2 సార్లు తీసుకుంటే అసలు ఒబిసిటీ అనేది రాదు. వచ్చాక అనేక రకాల పిల్లిమొగ్గలు వేస్తారు, వ్యాయామం చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ఎంత కష్టపడినా రాదు. ఆ ఎక్సర్సైజులు కూడా తప్పు చేస్తే మళ్ళీ కీళ్ళపోట్లు వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి, మోకాళ్ళు పోతాయి, నడుము పోతుంది. ఇలాగా ఒక జిమ్లోకి వెళ్తారు, వాళ్ళ కెపాసిటీకి మించి చేసాడు గమ్మున తగ్గాలని. గ్యారంటీగా అక్కడ చోట ఏ క్యాట్లు ఇచ్చిపోవడం, లోపల ఈ మాంసాలని కనెక్ట్ చేసి మాంసం మజిల్స్ని కనెక్ట్ చేసి నాడులు తెగిపోవడం, ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్. ఎక్కువ చేసేయడం వల్ల మోకాళ్ళ లోపల గుజ్జు జరిగిపోయింది అంటారు, మెడ జరిగిపోయింది. ఇలా అక్కడ కోచ్ కూడా సరైన వాళ్ళు ఉండి వీళ్ళ శరీరతత్వాన్ని అర్థం చేసుకుని వీళ్ళ కెపాసిటీని అర్థం చేసుకుని చేయించే కోచ్ ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటే మనకి పొట్ట అనేది తగ్గడానికి రాకుండా చూసుకోమనే చెప్తానమ్మా నేను. రాకుండా ఏం చేసుకోవాలి. అలాగే దీన్ని ఈ జఠరాగ్ని అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల, తిన్న ఆహారం అరక్కపోవడం వల్ల కూడా ఫ్యాట్ కింద తొందరగా కన్వర్ట్ అవ్వడం వల్ల కూడా వస్తుంది. దానికి ఏం చేయాలంటే అద్భుతమైన మెడిసిన్ వెల్లుల్లిపాయి, అల్లం, పసుపు ఇలాంటివి మీరు తీసుకున్నారనుకోండి మీ ఆహారంలో రెగ్యులర్గా, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బలం పెరుగుతుంది, ధాతువులు పెరుగుతాయి, బాడీలో మెటల్స్, రక్తం ఎప్పుడు పలసగా ఉంటుంది, అనవసరమైన ఫ్యాట్ పెరగలేదు. అంత అద్భుతంగా ఈ 3 రకాలు పనిచేస్తాయి. అల్లం, వెల్లుల్లి, పసుపు. ఈ 3 ఆహారంలో తీసుకుంటా ఉంటే, ఎక్కువగా తీసుకుంటా ఉంటే మీ శరీర తత్వాన్ని అర్థం చేసుకుని మళ్ళీ వేడి శరీరాలు ఈ 3 తినేయారనుకోండి వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అంచేత అతి వేడి ఉన్న వాళ్ళు తినకుండా ఆ డోస్ కూడా తగ్గించుకుని తిని, వాత శరీరాలు, ఒబెసిటీ అనేది వాతం వాళ్ళకి ఎక్కువ వస్తుందని చెప్తున్నాను కదమ్మా, వాళ్ళకి ఈ 3 వేడి చేసి కాబట్టి చక్కగా పనిచేస్తాయి. తేనె, నిమ్మకాయ నీళ్ళు కానీ వాటిల్లో ఈ 3 ఏదో ఒకటి కలుపుకుని కానీ, లేకపోతే అన్నంలో వేడి అన్నంలో వెల్లుల్లిపాయలు గుచ్చుకుని, అవి అన్నం చల్లరి లోపల మనం తింటాం కాబట్టి కొంచెం వడులుతాయి, వాటిని అలా డైరెక్ట్గా మింగేసినా కూడా ఒబిసిటీ తగ్గుతుందమ్మా, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. నవలకూడదు, నవల కన్నా డైరెక్ట్ క్యాప్సిల్లే మింగేయటం, ఒలిసేసుకుని అన్నంలో పెట్టి అరుగుతుంది, శుభ్రంగా అరిగిపోతున్నాం. అరగపోయినా దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని బాడీ తీసేసుకుంది. ఏనుగు ఉందమ్మా, ఎలక్కాయని మింగేస్తుంది, అది బయటకు వచ్చాక అందులో ఏముండదు, డల్లే ఉంటుంది. అలాగా మనిషి ఏం తిన్నా దాంట్లో ప్రాపర్టీస్ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది, అది అలా బయటకు వెళ్ళిపోయినా. ఇప్పుడు చిన్నతనంలో మనం ఏయో పళ్ళు తింటా గింజలు మింగేస్తూ ఉంటాం, మరి మోషన్లో వెళ్ళిపోతాయి బయటికి. అలాగా కానీ దాని ప్రాపర్టీస్ ఎంతో కొంత బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అది రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.